శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం. వార్తా కిరణం వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. బనకచర్ల ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలి. మంత్రి నిమ్మల రామనాయుడు. వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. వైఎస్ఆర్సీపీ నేతల స్పష్టీకరణ. రాజీనామా చేసే దమ్ముందా? జగన్ కు మంత్రి సవిత ఛాలెంజ్. చెవిరెడ్డిని మద్యం స్కామ్ లో ఇరికించేందుకు భారీ కుట్ర. ఇక డీటెయిల్స్ చూస్తే బనకచెర్ల ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని, దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, గత 50 ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని, ఇందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచెర్లకు తరలించాలని ఈ ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశమని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనకచెర్ల మీద మరి కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మరి మాట్లాడుతూ ఉన్నారో, ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో, అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా, ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగా ముందుగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా, ఏదైతే ఈ యొక్క పోలవరం మరి యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా, అదేవిధంగా ప్రెస్ తో మేము చాలా సార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు. కానీ మీ ద్వారా మరి వేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే గత 50 సంవత్సరాలుగా పోలవరం సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో మరి యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఏదో ఒక సంవత్సరం కాదు, దగ్గర లాస్ట్ 50 ఇయర్స్, గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. వృధాగా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు అంటే రోజుకి 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. అందులో సెగ్మెంట్ 1 చూసినట్లయితే పోలవరం నుంచి బనకచెర్ల మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ 1 కింద, అదేవిధంగా సెగ్మెంట్ 2 చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా, అంటే 6 లిఫ్ట్ల ద్వారా ఈ సెగ్మెంట్ 2ని, మరి అదేవిధంగా సెగ్మెంట్ 3కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్ట్లు, అదేవిధంగా 2 టన్నెల్స్ ద్వారా బనకచెర్ల వరకు కూడా తరలింపు. ఇది ఈ రకంగా 3 సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది అని
అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఖచ్చితంగా పల్నాడుకు వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల రజని, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ రెంటపాల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మిర్చికి కానీ వాళ్ళు పండించినటువంటి పత్తికి కానీ ఎక్కడా కూడా పొగాకు కానీ వాళ్లకు గిట్టుబాటు ధర లేక ఆ పంట పండించినటువంటి భారం వారి మీద పడి అప్పులు ఇబ్బందులై తట్టుకోలేక భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటున్నానంటే ఈ సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాము, రైతులు రోడెక్కుతున్నారు, రైతులు కన్నీళ్లు గాస్తున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పులైపోయి కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక ఈ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు, పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు, అప్పులైపోతున్నాడు, రోడ్డు పాలైపోతా ఉన్నాడు, ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, రైతులు ఏడుస్తున్నారు అని రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు. అలాగే మొన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు, ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. అలాగే సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి, రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది. ఈ రోజున మనం చూసాము ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య. ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది, అప్పులోళ్ళ ఇంటి మీద పడి వేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గిట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి, ఏదన్నా దేనికన్నా అసలు వీటి ధరలేంటి, రైతులు నష్టపోతున్నారు, దీనికి ఏం చేయాలి, ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు, ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతన్నలు ఇలాంటి కన్నీటి గాథల నుంచి బయటికి రావాలి, వలసపోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు. అన్ని రకాలుగా మీరు అన్నట్టుగానే చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారని ఎదుగుండి ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే మాట్లాడి చెప్తా ఉన్నాడు. రైతన్నల కోసం రైతు భరోసాను అందించాము, పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము. ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసురుబాటు కల్పించాం. ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము, ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము. గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.
రైతే రాజని వైఎస్ఆర్ గారు ఏనాడైతే భావించారు, అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని తన హయాంలో సంతోషంగా చూసుకున్నారని రైతులే చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రైతుల బాధలు, ఈ ఆత్మహత్యలు మీకు కనపడటం లేదా? ఈ గోడు మీకు వినపడటం లేదా? ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఈ రోజున ఈ కుటుంబం రోడ్డెక్కింది. ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇన్ని గంటలైంది, పొద్దున జరిగింది, కనీసం ఇప్పటి వరకు కూడా ఇద్దరు రైతులు నాదెండ్ల మండలం చిలుకూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు, కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు, ఎక్కడా కూడా ఊసే లేదు, ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరో ఎక్కడో రైతు కదా, ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, పోయింది ఆ రైతు, ఎవరో రైతు ప్రాణం కదా, మాకేంటి అని పట్టినట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కుటుంబం తల్లికి వందనం పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్ కు ఉందా అని మంత్రి సవిత సవాల్ విసిరారు. మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం. ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు, స్వయాన యువగళం అధినేత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు ఇక్కడికే వచ్చి ఘన నివారణలు కూడా అర్పించారు. ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్కు, 5 ఎకరాల పొలము, 6 సెంట్ల స్థలము గోరంట్ల లేఅవుట్ లో అందజేశాం. అదే విధంగా వారు వీర జవాన్ సమాధి కూడా 14 లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం. అదే విధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. మరి వారు తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు. అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో విగ్రహం పెట్టాలనుకుంటాం, దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం. అదే విధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి, యువతకు ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరికి ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి. దానికి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చివరెడ్డి దగ్గర గతంలో గన్ మ్యాన్ గా పనిచేసిన మదర్ ను దారుణంగా హింసించారని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో చివరెడ్డిని ఇరికించేందుకు సిటీ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. చివరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్మెన్ హెడ్ కానిస్టేబుల్ అయిన మదర్ ని చిత్రహింసలు పెట్టారు. మరి అదే జూన్ 11వ తారీఖున ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు వేలం కేంద్రానికి దగ్గరికి వస్తున్నారో ఆ దారిలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గోండాలు, కొందరు మహిళల్ని కలుపుకొని ఆ కాన్వాయ్పై దాడి చేయడం జరిగింది. రాళ్లు విసరడం జరిగింది, చెప్పులు వేయడం జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, కాన్వాయ్ మీద దాడి చేయాలనేటువంటిది ఎంత దురదృష్టకరమో ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, మరి ఒక కానిస్టేబుల్ దెబ్బతిన్నారు. ఆ సందర్భంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంబంధం ఏంటి? వాళ్ళు అందులో పాల్గొనవలసిన అవసరం, అందులో రావాల్సిన అవసరం ఏంటి? వచ్చినటువంటి కారణం కేవలం రాళ్లు వేసి వీళ్ళని గాయపరచాలనేటువంటి ఉద్దేశం అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం కుట్ర ఏ విధంగా అమలు పరుస్తుందో ఒక పథకం ప్రకారం అనేటువంటిది కూడా
మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధంగా మరి రాళ్ల దాడి చేసింది వాళ్ళు, మరి కానిస్టేబుల్ గాయం అవ్వడానికి కారణం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలు అవ్వడానికి కారణం వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే పోలీసులు కేసులు పెట్టింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద. ఇంతకన్నా దారుణం ఏముంటుంది వీళ్ళ పరిపాలన? ఈరోజు ఈ యొక్క వీళ్ళ పరిపాలన చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. మరి ఈ కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతుంది అనేటువంటి దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇళ్లకెళ్ళి గందరగోళాలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒక గోండాల్లాగనో, ఒక దోపిడీదారులాగనో, లేదా ఒక అరాచక శక్తుల్లాగనో, లేదా ఒక తీవ్రవాదుల్లాగనో మరి గందరగోళాన్ని గ్రామాల్లో కూడా మధ్యరాత్రుల్లో అందరూ మరి నిద్రలో లేచి ఆందోళనకు గురై భయపడినటువంటి పరిస్థితులు గ్రామాల్లో కనపడతా ఉంది. ఆ రాత్రి వెళ్ళి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరత ఏముంది అని నేను అడుగుతా ఉన్నా. ఏమి నేరం చేశారని అడుగుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పొగాకు రైతుల్ని పలకరించడానికి వస్తే ఆ కార్యక్రమంలో మరి అందులో పాల్గొనడం నేరమా? మరి ఆయన్ని చూసేందుకు, పలకరించేందుకు వచ్చినటువంటి అభిమానులు, కార్యకర్తలను తప్పుగా ఏ విధంగా అనుకుంటారు? ఈ విధమైనటువంటి విధానానికి స్వస్తి పలకవలసినటువంటి అవసరత ఉంది అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. పోలీసు వ్యవస్థ చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో పచ్చ చొక్కాలు వేసుకొని వాళ్ళ యొక్క కాకి చొక్కాలని పక్కన పెట్టి కొందరు పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా, సిగ్గుపడే విధంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు అడుగులకు మడుగులొత్తుతూ పనిచేస్తున్నారనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం, ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి పొగాకు రైతులకు మద్దతుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పోరుబాట ర్యాలీలో పాల్గొనడమే తప్పుగా మరి ఈ కూటమి భావిస్తూ ఉంది. మరి ఆ యొక్క విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే మరి రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి కలిసి ఆయనతో మరి ప్రజలు వేలాది మందిగా నడుస్తుంటే అది చూసి వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, అసహనంతో రగిలిపోతున్నారు. మరి పాలకులు మరి ఈ విధమైనటువంటి కడుపు మంటను చల్లార్చుకునేందుకు పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఉసుకొల్పుతూ ఈ అక్రమ కేసుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరి దీనికి మరి అంతమేంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఈ యొక్క అక్రమ కేసులు కానీ లేదా ఈ రైతులను ఆదుకోవడానికి కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయినప్పుడే సాధ్యపడుతుంది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి, రైతులు అంటే వ్యవసాయమే దండగన్నటువంటి వ్యక్తి. మరి ఒక్కసారి కానీ వెనకపోయి ఆలోచన చేస్తే 1999లో మరి బషీర్బాగ్లో జరిగినటువంటి మరి రైతుల ఉద్యమంలో మరి రైతులు ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి. ఆ ఉద్యమంలో స్వయంగా ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేని పక్షంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అంగన్వాడీ వర్కర్లకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పని భారాన్ని తగ్గించి జీతాలు పెంచాలన్నారు.
ప్రభుత్వము ఉన్నప్పుడు 42 రోజులు అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేశారు. ఆ ప్రభుత్వమేమో ఎస్మా ప్రయోగించి మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నించింది. ఆ టైంలో మమ్మల్ని పరామర్శించినటువంటి కూటమి నాయకులు, జనసేన అయితే ఏమి, బీజేపీ అయితే ఏమి, తెలుగుదేశం అయితే ఏమి, ప్రతి ఒక్కరూ కూడా మా పైన సానుభూతి చూపించిన వాళ్ళే. మాకు మంచి రోజులు వస్తాయి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి కూటమి నాయకులు మమ్మల్ని అడిగిన మాట వాస్తవము. అదేవిధంగా మేము కూడా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మా కష్టాలు నెరవేరుతాయని చెప్పేసి మేము కూడా ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అట్లే అన్నట్లు అంగన్వాడీల బ్రతుకులు అదేవిధంగా ఉన్నాయి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించేలా, లేని పక్షంలో మాకు సంక్షేమ పథకాలనన్నా వర్తింపజేయాలా. అంగన్వాడీలకు 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లల్ని చదివించుకోవాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉంటారు అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నాయకులు మా యొక్క సవినయంగా మేము మనవి చేసుకుంటాండేమంటే మా యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకొని మమ్మల్ని అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేదంటే ప్రభుత్వ పథకాలన్నా వర్తింపజేయండి. IFTU అధ్యక్షురాలు పుంగనూరు మున్సిపాలిటీ విజయ్ కుమారి మాట్లాడుతున్నాను. ప్రభుత్వము అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని చెప్తా అన్నారు. ప్రభుత్వ పథకాలు ఏవి కూడా, సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీలకు వర్తించడం లేదు. వెళ్ళి అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీకేవి వర్తించమని చెప్తున్నారు. అలా అని మాకు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలు కానీ, TADAలు కానీ ఏవి కూడా మాకు అందడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించండి, లేదా సంక్షేమ పథకాలలో మాకు వచ్చే విధంగా అయినా వర్తింపచేయండి అని ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మాకు జీతాలు పెంచాలి, నెల జీతాలు వేయాలి. 2 నెలలకు ఒకసారి అట్లా పడతా ఉన్నాయి. రెంట్ వేయడం లేదు. 3 నెలలు 4 నెలలకు ఒకసారి రెంట్ కూడా పడతా ఉంది. మాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడుండే ధరలకు అనుగుణంగా మాకు శాలరీలు అయితే లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు శాలరీ పెంచాలి, నెల జీతాలు అకౌంట్లకు పడాలి, బకాయిలన్నీ కూడా చెల్లించాలని ఈ కోరుతున్నాను. యోగాంధ్ర సాధనలో 1 హెల్త్ 1 ఎర్త్ అనే నినాదంతో మానవాళి ఆరోగ్యవంతమైన మార్గంలో జీవన విధానంలో ముందుకు సాగటంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనంపై అవగాహన కల్పిస్తున్నామని DRO టి సీతారామమూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గ్రాండ్ ట్రక్ రహదారి ఆర్ట్స్ కళాశాల సమీపంలో పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,900 పైగా ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాలు 7,50,000 మంది యోగ సాధకులు ప్రతినిత్యం యోగ సాధనపై శిక్షణ ఇస్తున్నామన్నారు. చూసుకోండి. నెమ్మదిగా 2 చేతుల్ని నడుముకి వెనుక వైపుగా పెట్టుకొని, ఇక్కడ డెమోలో చూపిస్తున్న విధముగా పెట్టుకొని గాలి తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థానానికి రండి. మళ్ళీ ఇంకొకసారి అండి, పూర్తిగా గాలి తీసుకుని నెమ్మదిగా గాలి తీసుకుంటూ, నెమ్మదిగా గాలి తీసుకుంటూ 2 చేతుల్ని తలని ఒక్కసారి పైకి తీసుకురండి. కాళ్ళు ల్యాప్లో ఉన్న బ్లడ్ ప్యూరిఫై అవడానికి కింద నుంచి పై విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది పార్టిసిపెంట్స్తో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ సెంటర్లో మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇది ప్రతిరోజు ఎందుకు అంటే మనకి ఏదైతే 21వ తారీఖున ఫైనల్ డే ఉంటుందో దానికి ఒక రకమైనటువంటి అభ్యాసన మరియు పార్టిసిపేషన్, ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మన జిల్లాలో దీనికి అందరూ అన్ని వర్గాల వారు సహకరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన జిల్లాలో సుమారు 4,900 పైచిలకు వెన్యూస్లో సుమారు 7.5 లక్షల మంది పార్టిసిపేట్స్ మనము 21వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట
దంపతుల మానసిక సమస్యలు, భూమి యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం, వాస్తు, జ్యోతిష్యం, గృహమునందు శాంతి, హోమం, అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.